సో గైస్ మనం ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో VSEQs నేర్చుకున్నాము. ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ఇంపార్టెంట్. సో డిస్టింగ్విష్ బిట్వీన్ అక్యురసీ అండ్ ప్రెసిషన్. అక్యురసీ అంటే ఏంటి? ది డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ టు ఇట్స్ ట్రూ వాల్యూ ఇస్ నోన్ యాజ్ అక్యురసీ. అంటే ఇప్పుడు మనం ల్యాబ్లోకి ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేస్తున్నాము, మనకు లైక్ ఒక ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేశాక మనకు 10 kgs రావాలి రిజల్ట్, అప్పుడే మన ఎక్స్పెరిమెంట్ కరెక్ట్. మనకు 9.5 లేదా 9.8 ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ నియరర్ టు 10 kgs కాబట్టి. సో దట్ ఈస్ క్లోజ్నెస్ ఆఫ్ అ మెజర్డ్ వాల్యూ టు ఇట్స్ ట్రూ వాల్యూ. ఇది ట్రూ వాల్యూ, బట్ ఇది క్లోజ్నెస్ కదా, ఇది క్లోజ్గా ఉంది కదా ట్రూ వాల్యూకి. సో దట్ ఈస్ కాల్డ్ అక్యూరసీ. సో అక్యురసీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎర్రర్స్. అంటే ఇప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ సరిగా లేకపోతే లేదా మనం ఏదైనా తప్పు చేస్తే, సో అందుకని అక్యురసీ డిపెండ్స్ ఆన్ ద ఎర్రర్స్. కానీ ప్రెసిషన్ అంటే ఏంటి? ద డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ అమాంగ్ ద సెవరల్ మెజర్డ్ వాల్యూస్ ఇస్ నోన్ యాజ్ ప్రెసిషన్. అంటే మనకు కొన్నిసార్లు ఇప్పుడు ఆన్సర్ ఇలా వస్తుంది 1.666666 ఇట్లా వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో మనం అప్పుడు ఏం చేస్తాం? 1.67గా తీసుకుంటాం, బికాజ్ ఇట్ ఈస్ నియరర్ టు 7 కాబట్టి. సో అందుకే మనం 1.67 తీసుకుంటాం. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ప్రెసిషన్. క్లోజ్నెస్ అమాంగ్ ద సెవరల్ మెజర్డ్ వాల్యూస్ని మనం తీసుకొని, సో అందుకనే 1.67 వస్తుంది. ఇందాక ఎగ్జాంపుల్లో చూపించినట్టు. ప్రెసిషన్ డిపెండ్స్ ఆన్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. సో మనకి ఇక్కడ లీస్ట్ కౌంట్ కదా ఇది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లీస్ట్ కౌంట్. ఈ లీస్ట్ కౌంట్ని బట్టే మనము ఈ వాల్యూ. కానీ బట్ దిస్ ఈస్ నాట్ ఎ ట్రూ వాల్యూ. ఇది ట్రూ వాల్యూ కాదు, దిస్ ఈస్ ట్రూ వాల్యూ. ప్రెసిషన్ డిపెండ్స్ ఆన్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. లీస్ట్ కౌంట్ని బట్టి ఉంటుంది మనకు వాల్యూ. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ దట్ అకర్ ఇన్ అ మెజర్మెంట్? ఇవి మనకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఒక మెజర్మెంట్లో. మెయిన్లీ దే ఆర్ 3 types ఆఫ్ ఎర్రర్స్: సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్ అండ్ గ్రాస్ ఎర్రర్స్. నెక్స్ట్, distinguish between fundamental units and derived units. Fundamental units. The units of the fundamental physical quantities are called fundamental units. Basically, fundamental units and derived units both are physical quantities anamata. But the units which are fundamental physical quantities are called fundamental units. So, ఇవి physical quantities. ఈ రెండు physical quantities. కానీ ఇవి fundamental physical quantities అండ్ ఇవి డిరైవ్డ్ యూనిట్స్. ఇవి యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి ఫండమెంటల్ యూనిట్స్కి ఎగ్జాంపుల్ మీటర్, కిలోగ్రామ్, సెకండ్ ఎక్సెట్రా. కానీ డిరైవ్డ్ యూనిట్స్కి న్యూటన్స్, ఎర్గ్స్, జౌల్స్. ది యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ యూనిట్స్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద యూనిఫైడ్ అటామిక్ మాస్ ఇన్ యూనిట్ kg. 1 AMU is equals to 1.66 into 10 power minus 27 kg or 6666 వస్తూ ఉంటుంది కదా. సో అందుకనే మనము 1 AMU is equals to 1.67 into 10 power minus 27 kg కూడా రాయొచ్చు. ఇది రాసిన ఆన్సర్ కరెక్టే. సో నెక్స్ట్, ఇది లేదు, బట్ ఆల్సో వీ విల్ లర్న్. The analysis in which a physical quantity is represented as a mathematical powers of the fundamental physical quantities is called dimensional analysis. Force is equals to example mLT square. M ante mass, L ante length and T ante length or distance, T ante time. So next question, the velocity of a body is given by V is equals to AT square plus BT plus C. If V and T are expressed in SI units, what are the units of A, B and C? So ఇక్కడ velocity of a body ఇలా ఇచ్చారు. ఇక్కడ V and T are expressed in SI units. SI unitsలో ఎక్స్ప్రెస్ చేస్తే A, B, C వాల్యూస్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇప్పుడు మనము ఒక్కొక్క దానికి తీసుకోవాలి. ఏకి సపరేట్గా, బీకి సపరేట్గా అండ్ సికి కూడా సపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ మనం ఓన్లీ వి అండ్ టీని మనము SI యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. వి అంటే వెలాసిటీ, టీ అంటే టైం కాబట్టి. సో వి ఈజ్ ఈక్వల్స్ టు AT స్క్వేర్. మనకి ఇక్కడ ఓన్లీ వి అండ్ టీ వాల్యూ కావాలి కాబట్టి ఈ ఏని బయటికి చూసుకోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు వి బై టీ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ SI యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ అండ్ టైంకి టీఏ ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు మీటర్ పర్ సెకండ్. కాబట్టి మనం ఇక్కడ చూడండి,
ఇక్కడ యాక్చువల్లీ టీ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ టీ స్క్వేర్ కాబట్టి ఇక్కడ కూడా టీ స్క్వేర్. అండ్ అప్పుడు మనకు సో ఇక్కడ మనకు టైంకి కూడా ఎస్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 2s అండ్ ఇక్కడ 1s. సో 2 + 1 3 కాబట్టి సో s3, సో m/s3 వస్తుంది. సో a ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు ml-3 వస్తుంది. s అంటే మనకు ms3 వస్తుంది, ఇట్లా ms3 ఇక్కడ మైనస్ పవర్స్లో వచ్చేస్తుంది. అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు lt-3 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మీటర్స్ కదా, మీటర్స్ అంటే లెంత్, సో l, అండ్ ఇక్కడ సెకండ్స్ కాబట్టి t, సో -3 వస్తుంది. నెక్స్ట్ సేమ్ అలాగే b దానికి, సో v ఈజ్ ఈక్వల్స్ టు bt. సో జస్ట్ మనకు v అండ్ t కావాలి కాబట్టి bని బయటికి తెచ్చేసుకొని b ఈజ్ ఈక్వల్స్ టు v/t ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీకి SI యూనిట్స్ మీటర్/సెకండ్ అండ్ టైంకి s సెకండ్స్. సో అప్పుడు మనకు ఏమవుతుంది, ఇక్కడ s ఉంది అండ్ ఇక్కడ కూడా s ఉంది. సో అందుకనే గైజ్ ఇక్కడ ఇక్కడ s² రావాలి యాక్చువల్లీ. సో అందుకే ఇక్కడ s2 ఉన్నాయి అండ్ ఇక్కడ s1 ఉంటుంది కాబట్టి ఇక్కడ టోటల్ 3 వస్తుంది. నేను యాక్చువల్లీ టీగా రిప్రజెంట్ చేసిన అన్నిటినీ. ఇక్కడ v/ta వస్తుంది కానీ ఇక్కడ ms ఇంటూ s వస్తుంది, అదే మీటర్/సెకండ్ ఇంటూ s వస్తుంది. నేను ఇక్కడ t² ఉంది కదా అని ఇక్కడ కూడా t² రాసిన, బట్ చేంజ్ చేయాలి టైంకి సెకండ్స్ కాబట్టి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సో v ఈజ్ ఈక్వల్స్ టు bt, b ఈజ్ ఈక్వల్స్ టు v/t ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీకి SI యూనిట్స్ మీటర్/సెకండ్ అండ్ టైంకి SI యూనిట్స్ సెకండ్స్. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ s ఉంది, ఇక్కడ s ఉంది. సో s ఈక్వల్స్ టు v/t ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీకి SI యూనిట్స్ మీటర్/సెకండ్ అండ్ టైంకి SI యూనిట్స్ సెకండ్స్. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ s ఉంది, ఇక్కడ s ఉంది. సో s², సో m/s². అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు మీటర్/సెకండ్ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సెకండ్ స్క్వేర్ ఉంది కాబట్టి అందుకే ఇక్కడ కూడా సెకండ్ స్క్వేర్. సో b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మీటర్స్ కాబట్టి లెంత్ అండ్ ఇక్కడ s కాబట్టి t, క్యాపిటల్ T, అండ్ ఇక్కడ పవర్లో -2 వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చిన్న చేంజ్ ఉంది అంతే, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది అండ్ ఇక్కడ 1 వస్తుంది లాస్ట్కి, అంతే. లాస్ట్కి మనకు c ఉంది. సో అందుకే v ఈజ్ ఈక్వల్స్ టు c. జస్ట్ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, v వాల్యూ. అక్కడేం t లేదు కాబట్టి జస్ట్ v వాల్యూ కాబట్టి c ఈజ్ ఈక్వల్స్ టు మీటర్/సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు ms పవర్లో -1 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు lt పవర్లో -1 వస్తుంది. సో ఇక్కడ చూడండి, హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ క్యాన్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్ బై ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అండ్ సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి ఎలా ఎలిమినేట్ చేయవచ్చు మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, బై ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ అండ్ బై సెలెక్టింగ్ బెటర్ ఎక్విప్మెంట్స్. అండ్ ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నేను లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేసేద్దాము. సో 9th problem, the error in the measurement of a radius of a sphere is 1%. What is the error in the measurement of the volume? సో ఇక్కడ మనం గివెన్ రాసుకుందాము. రేడియస్ ఆఫ్ అ స్పియర్లో ఒక ఎర్రర్ ఉంది, ఏంటి అది 1%. సో ΔR/R, ΔR అంటే స్మాల్ చేంజ్ ఇన్ ద రేడియస్ బై యాక్చువల్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 1%. మనకి ఇక్కడ ఏం కావాలి, వాల్యూమ్ కావాలి. సో వాల్యూమ్ కావాలంటే అది కూడా ఎలా కనుక్కోవాలి మనము, స్మాల్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ బై యాక్చువల్ వాల్యూమ్ ఇది. సో ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3πr³ కదా. సో అందుకే మనం ఏం చేయాలి, ΔV/V ఈజ్ ఈక్వల్స్ టు 3ΔR. ఈ ΔR అంటే అదే డెల్టా రిప్రజెంట్ చేసేది స్మాల్ చేంజ్ కాబట్టి స్మాల్ చేంజ్ ఇన్ ద రేడియస్ బై యాక్చువల్ రేడియస్. సో 3ΔR/R అండ్ ΔV/V ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఇది 1% కదా, మనకి ఇక్కడ ΔR/R వాల్యూ ఏంటి 1%. సో 3 ఇంటూ 1% ఈజ్ ఈక్వల్స్ టు మనకు వాల్యూమ్ వచ్చేస్తుంది. అప్పుడు ΔV/V ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 1 3 కదా, సో 3%. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్, ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద మాస్ అండ్ స్పీడ్ ఆర్ 2% అండ్ 3% రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ దీస్ క్వాంటిటీస్. మనకి ఇక్కడ మెజర్మెంట్ వాల్యూస్ ఇచ్చారు, మాస్ అండ్ స్పీడ్కి ఇచ్చారు. సో ఇక్కడ మాస్లో స్మాల్ చేంజ్ ఇన్ ద మాస్ బై యాక్చువల్ మాస్ ఈజ్ ఈక్వల్స్ 2%
అండ్ ఇక్కడ మళ్ళీ మనకు డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్స్ టు 3%. సో ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు, మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మనము ఏం చేయాలి, డెల్టా కేఈ బై కే ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ mv². సో డెల్టా కేఈ బై కేఈ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా m బై m ప్లస్ 2 డెల్టా వి బై వి. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఈ వాల్యూస్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఈ వాల్యూ. సో అందుకనే ఈ వాల్యూ రావాలని ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటి వాల్యూని ప్లస్ చేయాలి. ఈ డెల్టా వి బై వికి 2తో కూడా మనము చేయాలి. సో డెల్టా కే ఈజ్ ఈక్వల్స్ టు దీనిది వాల్యూ 2% ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అండ్ ఇక్కడ డెల్టా వి బై వి వాల్యూ 3%. సో 3% ఈజ్ ఈక్వల్స్ టు 2% ప్లస్ 2 3 6. సో 6% ఈజ్ ఈక్వల్స్ టు రెండింటిని యాడ్ చేస్తే మనకు డెల్టా కేఈ బై కేఈ వాల్యూ వస్తుంది. సో 6 ప్లస్ 2 8%. సో టోటల్ 8% అనమాట. ఇది దీని ఆన్సర్. సో మనం ఇందులో లాస్ట్ క్వశ్చన్ నేర్చుకుందాము, సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇది చాలా ఈజీ తెలుసా, చాలా చాలా ఈజీ. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మనకు ఇక్కడ ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక నంబర్ ఉంది 0.6474 నంబర్ ఉంది. ఇందులో మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 0 తప్ప రియల్ నంబర్స్ ఏ సిగ్నిఫికెంట్స్ అనమాట. సో మనము ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4, ఈ నంబర్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4 ఉంటాయి. కానీ మనకు ఈ నంబర్లో ఎన్ని ఉంటాయి 0.024లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉంటాయి 2 సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉంటాయి. ఎందుకు తెలుసా, ఇక్కడ మనకు ఈ 0 అనేది కౌంట్ చేయని అవసరం లేదు. కానీ సిగ్నిఫికెంట్ నెంబర్స్లో ఒకవేళ ఇప్పుడు 0 2 4 0 4 ఉందనుకో, ఇందులో 1 2 3 4 ఉంటాయి, 4 సిగ్నిఫికెంట్స్ ఉంటాయి. కానీ ఇందులో ఓన్లీ 2 ఉంటాయి. ఇప్పుడు రియల్ నెంబర్ తర్వాత 0 వచ్చింది అనుకోండి, అది కౌంట్ చేసేసుకోవచ్చు. కానీ రియల్ నెంబర్ బిఫోర్ 0 వస్తే అది కౌంట్ చేయకూడదు. అది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనొచ్చు, లేకపోతే నంబర్స్ అని కూడా అనొచ్చు. సో స్టేట్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఇక్కడ 6 7 2 9కి ఎన్ని సిగ్నిఫికెంట్ నెంబర్స్ 4 ఉంటాయి, ఎందుకంటే 1 2 3 4. నెక్స్ట్ 0.024కి సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఓన్లీ 2 ఉంటాయి, ఎందుకంటే ఈ రియల్ నెంబర్ బిఫోర్ 0 వస్తే కౌంట్ చేయవద్దు, ఆఫ్టర్ వస్తే కౌంట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ 0.08240 వచ్చింది. ఇక్కడ ఎన్ని ఉంటాయి 4 సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4, ఎందుకంటే రియల్ నెంబర్ తర్వాత 0 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ డి, ఇందులో 6.032 ఉంది. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉంటాయి 4 ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ పాయింట్ బిఫోర్ కూడా ఒకవేళ రియల్ నెంబర్ ఉంటే అప్పుడు కూడా పాయింట్ తర్వాత 0 ఉండి పాయింట్ ముందు రియల్ నెంబర్ ఉంటే కూడా కౌంట్ చేసుకోవచ్చు. సో అప్పుడు 1 2 3 4 సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4.57 × 10⁸. ఇట్లా పవర్స్ కానీ ఇలాంటివి ఉంటే ఇవి కౌంట్ కావు సిగ్నిఫికెంట్ నెంబర్స్ లాగా, దాని బిఫోర్వే కౌంట్ అయితే అప్పుడు 1 2 3 ఉన్నాయి సిగ్నిఫికెంట్ నెంబర్స్. సో 3 సిగ్నిఫికెంట్ నెంబర్స్.